రామగుండం నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం రోడ్ల వెడల్పులో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్లో వివిధ కట్టడాలను కూల్చివేశారు. క్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి తన ఇంటికి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిందని, అయినప్పటికీ కూల్చివేత వేయడం ఏంటని ప్రశ్నించారు. అయినప్పటికీ కూల్చివేత క్రమంలో రమణారెడ్డి ఇంటిని కూల్చివేయగా అక్కడే ఉన్న ఆయన భార్య సొమ్మసిల్లి కింద పడిపోయింది. కుటుంబ సభ్యులు స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక రామగుండంలోని రోడ్ల వెడల్పు పేరుతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం కృత్రిమ ఆనందం పొందుతున్నాడని టీఆర్ఎస్ నాయకుడు కౌశిక హర్యాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లిలో రామగుండం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం రోడ్డు వెడల్పు పేరుతో తాజా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డికి చెందిన ఇంటిని కూల్చివేయించిన సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైకోర్టు నుంచి స్టే తీసుకోవాల్సినప్పటికీ బలవంతంగా దౌర్జన్యంగా ఇంత ఆగమేఘాల మీద కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రామగుండం కాన్ఫరెన్స్ లో మఖాన్ సింగ్ ఎంపీగా గెలిచిన తర్వాత అసలు ఈ ఊళ్ళో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి 20 నెలలు అవుతుంది, ఒకరు కూడా నిద్రపోకుండా భయప్రాంతులకు గురించే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అదే ఇక్కడ ఉట్టకముందే అనేక ప్లాంట్లు వచ్చినాయి, అనేక వ్యవస్థలు డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. నువ్వు వచ్చి జనం నీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్నా భయ గెలుచుకంగా ఉండండి అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు, ఒక ఉద్యోగం కల్పించింది లేదు. ఉద్యోగాలు వస్తేనే, కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది. కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి కూలగొట్టి, ఇల్లు కూలగొట్టి, ఏ వాడల ఏ ఇల్లు కూలగొట్టలేదు. ఇవాళ గోదావరి కన్నా మొదలుపెట్టినవు. నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు కూలగొట్టినావు. ఇవాళ వాళ్ళని కూలగొట్టి టెనెంట్ వాళ్ళకేమంటున్నావు, వీళ్ళ కిరాయికి ఉండమంటున్నావు. లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉంటే కూలగొట్టడానికి ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బేగం బజారు, బడి చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ? ఇక్కడ ఏ విధంగా ఉన్నది? గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే, ఓన్లీ గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ గోదావరికల్లిలో మనకు పండుగ వస్తే మనిషికి తాకుంటా పోయే సందర్భం ఉండే. అయినా కానీ అప్పుడు సరిపోయింది. ఇవాళ అసలు ఎంప్లాయీలంతా రిటైర్ వెళ్ళిపోయారు. అన్ని కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డులు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వెడల్పు చేసి కూలగొడతా ఉన్నావు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినవి మెడికల్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్డుకి 2 లారీలు పడతాయి. కొంచెం కంఫర్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది. ఈ రోడ్డు పొంటి ఏం పోతుంది అనుకుంటాడు? నాకు తెలిసి అయితే చచ్చిపోయిన శవాలే ఇంకా ఒట్టబోతారు తప్పించి ఇంకో పని అయితే లేదు. OC4 ఉన్నప్పుడే ఇక్కడ మనము సమానం వేసుకున్నాం. ఎందుకు నాకెళ్ళి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకంటే ఇంకేం చేస్తావు? నువ్వు కూలగొట్టుడు మేము బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన 100 కోట్లను పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసుడు తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు. నువ్వు ప్రజలను హింసిస్తా ఉన్నావు, భయపడతా ఉన్నావు తప్పించి ఇంకే రకమైనటువంటి నీ దగ్గర లేదు. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు 250 కోట్లు మన దీంట్లో వచ్చినాయి అమృత నిధి కింద. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు టీఓసీడీస్ కింద వచ్చినాయి, 57 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ కింద వచ్చినాయి. గవే పైసలు పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, చేస్తున్నావు. నువ్వు ఇవాళ రామగుండంలో కూడా అట్లనే అదే ఎక్కడైనా ఒకసారి పోయి చూడండి, కనబడుతుంది. ఒక డ్రైన్ కడతా ఉన్నాడు. ఆ డ్రైన్ 3 ఫీట్ల, ఆ పాత ఇళ్ళ కంటే 3 ఫీట్లు ఎట్లా అయిపోతారు? మరి వరదొచ్చిన నీళ్ళని ఎట్లా పోతాయి? నువ్వు రామగుండంలో అదే పని చేస్తున్నావు, మేడిపల్లిలో అదే చేస్తున్నావు, ద్వారకాల ప్రతి బాడకు అదే పని చేస్తున్నావు. నువ్వు ఉద్యోగాలు నీ మెడికల్ కాలేజీలో ఏమేమి దురాఘాతాలు అయితేనే అక్కడ పట్టించుకునేది లేదు. వాళ్ళ ఎంప్లాయీలను వేధిస్తూ ఉన్నారు. నువ్వు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని ఆమెతోటి అనేక అవినీతి పనులు చేసుకుంటాను వండుకుంటా. నువ్వు ఎక్కడ పోయినా కానీ ఓసీ5లో పోతున్నావు, వసూలు చేసుకుంటావు. ఎన్టీపీసీ బూడిద పేరు మీద వసూలు చేసుకుంటున్నావు, టోల్ మీద వసూలు చేసుకుంటున్నావు. ఇవన్నీ చేసుకుంటే తిండి బాయ్ అని సపడేకుంటున్నాం. మేము చెప్పేకాడికి చెప్పినావు, నువ్వు తింటావు తీరు. కానీ ఈ మంది మీద వాడు ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇప్పటికైనా కానీ పోయిన దసరాకు మొదలు పెట్టినావు, దసరా అంతా గోదావరికల్లా నాశనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వినాయకుల పండుగ జరుగుతూ ఉన్నది. నీకు గోదావరికల్లా మొన్న లక్ష్మీనగర్లో వినాయకుడు ఉన్నాడు, అక్కడనే కూలగొట్టుడు మొదలుపెట్టినావు. గోదావరికల్లా ఇప్పటికి 3వసారి నువ్వు పోల్ వేస్తాను, మళ్ళీ 3 ఫీట్లు జరగాలంటున్నావు. ఎవరిని చూసి బెదిరించుడు? మీరు ఎవరి దగ్గరికి పోవద్దు, పోతే మీకు ఇంకా 5 ఫీట్లు తీస్తా. ఎవరిని భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఎవరి దగ్గర పోకుండా అడ్డుపడకుండా నువ్వు ఈ విధంగా ఇన్ని రోజులు చేస్తావు. నీ అసలు ఎమ్మెల్యేలు చాలా మంది పోయారు. నువ్వు ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు అయితే నీ పరికటం అవుతుంది. నువ్వు వీడు ఉండటమే కాదు.
దయచేసి ఇప్పటికైనా దీని వెనుకున్న అధికారులు భయంలో పెట్టుకొని పనిచేయండి. మీరు ఇవాళ ఒక ఆయన అండా తీసుకొని మీరు చేస్తారు కావచ్చు అధికారులు, కానీ ఇది చాలా దుర్మార్గం. ఇన్ని వందల మందిది ఇల్లు కూల కొడతా ఉంటే వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. ఒక ఇల్లు కూల కొట్టినంటే తెలుస్తుంది ఆ విలువ. నువ్వు ఇది చిన్న కాంపౌండ్ వల్ల అయినా కానీ కట్టుకోవాలంటే ఇబ్బంది. ఇవాళ ఏమున్నాయి బిజినెస్లన్నీ, ఇలా ఏం బిజినెస్లు ఇవన్నీ, ఎంత అధ్వానం. ఇవన్నీ వినాయకులు జరుగుతూ ఉన్నాయి, ఇంత రష్ ఉన్నది, ఇక్కడ కూల కొడతా ఉన్నారు. ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు?